నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సునీత. పంజాగుట్ట కాలనీలోనే బాబా దగ్గరే ఉంటాం మేము. నేను ప్రతిరోజు సేవకు వస్తాను బాబా హారతికి, మధ్యాహ్నం హారతికి. గురువారం అయితే గత 10 ఏళ్ల నుంచి 4 o'clock వచ్చి సేవ చేసుకునేవాళ్ళం. కోవిడ్ నుంచి కొంచెం తగ్గిన సేవ అయితే ఉన్నది, వస్తాను. రాని రోజు అయితే రాలేదు అని అనుకునే డే లాగా ఉంటుంది. ఇంకా మెరికల్స్ అంటారా, చెప్పొద్దు, ఎందుకంటే బాబా ఉన్నారు. కింద మీకు బాబా పాదాల దగ్గర ఒక ఫోటో ఉంది, అక్కడ బాబా గారు వచ్చిన ఫోటో ఉన్నది చూడండి, అది మన గుడి. ఎందుకంటే బాబా గురించి ఏం చెప్పమంటారు? మేమైతే ప్రతిరోజు బాబా మాతో ఉంటారు, మనం బాబాతో ఉందాము అన్న భావంతో ప్రతిరోజు వస్తాం మేము. అంటే చాలా మంది కూడా బాబా గారు కల్లో కనిపిస్తారు అని చెప్పేసి అన్నారు. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్? నాకు ఇంట్లో హోమం పెట్టుకున్నాను. హోమం కాదండి, ఇది జ్యోతి పెట్టుకున్నాం. 9 weeks జ్యోతి పెట్టుకున్నాం. అప్పుడు హోమం అన్నీ జరిగినాయి. అప్పుడు నాకు సాక్షాత్తు బాబా ఇంట్లో తిరిగారు. అందుకని ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా బాబాకి చెప్పంగానే ఆయన చూసుకుంటారు. నమ్మకం అయితే మాకు 100% ఉంది. సో వీఆర్ విత్ బాబా. బాబా పాదాలు వదిలిపెట్టము, ఆయన మమ్మల్ని అలానే చూసుకుంటున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు సత్యవతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇప్పుడు మీర్పేట అండి, మీర్పేట నుంచి వస్తున్నాము. ఇంతకుముందు నేను మైదీపట్నంలో ఉండేదాన్ని. అప్పటి నుంచి నాకు బాబా అంటే చాలా ఇష్టం అన్నమాట. మన ఒక 35 years ఇంకా ముందు నుంచే చాలా నమ్మకము బాబా అంటే. మనం మనస్ఫూర్తిగా ఏది అడిగితే అది ఇచ్చేస్తారు బాబా గారు. అట్లా నాకు నమ్మకంతో ఇన్ని సంవత్సరాల నుంచి వస్తాము. మెరాకిల్స్ అంటే నేను కొంచెం ఏదన్నా బాధలో ఉన్నప్పుడు బాబా గారిని అడిగితే వెంటనే అది సాల్వ్ చేసేస్తారు. ఇది అదే అని చెప్పలేను, చాలా చేశారు. అలాగా చాలా మహిమలు జరిగినాయి ఆయన వల్ల. నాకు అప్పటి నుంచి వస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు నేను మంత్లీ వచ్చేదాన్ని, ఇప్పుడు దూరం అయిపోయిందని ఎప్పుడన్నా ఒకసారి అట్లా వస్తున్నాను, కొంచెం లేటుగా. బాబా అంటే చాలా కోపం నాకు. అట్లా అయితే ఒకసారి నేను పడుకున్నప్పుడు నిద్దట్లో బాబా గారి సమాధిలోంచి ఇట్లా లేసారన్నమాట. లేసేసరికి నేను బాబాని అలా చూస్తూ ఉండిపోయాను. ఏంటి బాబా, మీరు ఎప్పుడూ సమాధి అయ్యారు కదా, ఇప్పుడేంటి మీరు అంటున్నాను. ఆయన పాదం ఒక్కొక్కటి ఇంత ఉంది, రియల్గానండి ఇది అయితే. అనేసరికి నేను నీ కోసమే వచ్చాను అని అన్నారు. నా కోసమా అంటే, అవును నీ కోసమే వచ్చాను. అక్కడ మా తమ్ముడు కొడుకు ఉండేవాడు నా దగ్గర, ఒక చిన్న బాబు ఆడుకుంటున్నాడు. ఆయన ఎవరు అంటే నేను చెప్పాను, మా తమ్ముడు కొడుకు బాబా, ఆ బాబుని బాగా చూడండి అన్న. ఇంకేం మాట్లాడలేదు బాబా. అదొక మెరికెలు. మీరు అడిగితే ఇందాక మర్చిపోయా. మళ్ళీ ఇంకొకసారి మేము డ్యూటీ నిమిత్తం క్యాంపులకి అది వెళ్ళేవాళ్ళం. నేను థర్స్డే ఏం తినకుండా ఉంటా. అయితే ఆ క్యాంప్కి వెళ్ళినప్పుడు తినేస్తాను. నెక్స్ట్ వెడ్నెస్డే నాకు కళ్ళ బాబా, నా కోసం ఒక రోజు నువ్వు తినకుండా ఉండలేవా అని అడిగారు. అదొకటి. అప్పటి నుంచి నేను థర్స్డే రోజు తిన్నాను ఏమీని. ఆ రెండు నిజంగా మాట. ఇవి చెప్తే ఎవరు నమ్మరేమో మరి, కాకపోతే నాకు జరిగినాయి. ఇవి జరిగినప్పటి నుంచి ఎక్కువ ఇంకా బాబా. నమస్తే అండి. మేము మీర్పేట నుంచి వస్తున్నామండి. కానీ 35-40 years నుంచి మైదీపట్నంలో ఉండేవాళ్ళము. అప్పటి నుంచి నా మ్యారేజ్ కానప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నమ్మకం బాగా, నాకు మా వారికి అందరికీ మాకు నమ్మకం. ఇక్కడ మేము మొక్కుకొని అన్నీ అయినాకనే మా మ్యారేజ్ కూడా అయ్యింది. నేను మొక్కుకున్న తర్వాత 1 weekలోనే నా మ్యారేజ్ అయ్యింది. అది నాకు చాలా నమ్మకం బాగా. అంత బాగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఏమన్నా కోరుకోగానే అన్నీ జరుగుతాయి మనకి. చాలా కొంచెం దూరమైన వల్ల మేము మంత్లీ అట్లా 2 monthsకి అట్లా వస్తుంటాము. ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడైతే డైలీ వీక్లీ అట్లా వచ్చేవాళ్ళము. ఆ 7 వారాల పూజలన్నీ అంటే ఈ మధ్యన వచ్చినాయండి. అవి ఒక 10 years నుంచి అట్లా వచ్చినాయి. కానీ అంతకుముందు ఇవన్నీ ఏం లేవు. రావాలి బాబా, అంత ప్లేస్ అంతా ఖాళీగా ఉండేది మేము ఉన్నప్పుడు, అంతా మంచిగా ఫ్రీగా ఉండేది. ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది కదా. భక్తులు చూసి ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సాయిబాబా నమ్మకము, భక్తులకి ఆయన అంటే గౌరవం, మంచిగా అనుకున్నవి జరుగుతుంటాయి. మంచి కనిపించడం అంటే సమాధిలోంచి పాదాలు కనిపించినాయి అండి నాకు.
బాగా దానివల్ల నాకు చాలా నమ్మకం. మనసు అంత శాంతి అనిపిస్తుంది గుళ్ళకి వస్తే. ఎంతో బాధతో వచ్చినా బాబాని చూడగానే అంత శాంతి అయిపోతుంది మనసు. అట్లున్నది బాబా గుడి. అంటే మీకు ఎప్పుడైనా బాబా కనిపించారు కళ్ళలో కనిపిస్తారు? కనిపిస్తాడు బాబా, తప్పకుండా కనబడతాడు. ఎవరికైనా కనిపిస్తాడు భక్తితో చేస్తే ఈ బాబా. అంటే ఇక్కడ ఏం మొక్కుకున్నా కూడా అవుతాయన్నారు. అవుతాయి. మీ లైఫ్లో జరిగిన ఏమైనా చెప్తారా? ఇక మా లైఫ్లో జరిగింది, మంచి మంచి పనులే జరిగినాయి. ఇక్కడున్న బాబా మాత్రం మరవకుండా వస్తా నేను. సాయిబాబా అంటే, ఈ బాబా అంటే అంత ఇష్టం. ఎంత చాలా కష్టంతో వచ్చినా, ఎంత బాధతో వచ్చినా కానీ ఆ బాబా ఆదుకుంటాడు. ఆ నమ్మకం ఉంది నాకు. నమస్తే సార్. నమస్తే మీ అమ్మ. పేరు సార్? నా పేరు జయకిషన్ అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ వెంకటరమణ కాలనీ నుంచి. నేను ఈ గుడికి 1984 నుంచి వస్తున్నానమ్మా. రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఇండియాలో ఉన్నంతకాలం ఎవ్రీ థర్స్డే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఒక ప్రతీక ఉంది. సో అంటే మీ లైఫ్లో జరిగిన ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయా సార్? మిరాకిల్స్ అంటే నా వైఫ్ బెడ్ రిడన్ అయిపోయిందమ్మా. కానీ ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత బాబా గారు సేవ్ చేయడం జరిగింది. సో ఆవిడ ఇప్పుడు కూడా బెడ్ మీదే ఉన్నారు కానీ ఇప్పుడు హెల్దీగా ఉన్నారు. అది ఎట్లా అనిపిస్తుంది సార్ ఆలయానికి రాగానే మీకు? అంటే ఇది ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ ఉంటాయమ్మా ఇక్కడ. ఎందుకంటే చాలా పురాతనమైన దీని నుంచి ఉంది. 84 అంటే నాట్ ఏ జోక్ అది. అందుకని అందరు ఇక్కడ చాలామంది వస్తారు భక్తులు ఇక్కడికి. షిరిడి వెళ్ళారా సార్? షిర్డీ వెళ్ళామమ్మా. నేను షిర్డీ వెళ్ళాను. ఇక్కడ ఎలా అనిపిస్తుంది సార్? అంటే అక్కడంటే ఇక్కడ మనకి స్పేస్ అంత ఉండదు కాబట్టి భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మార్నింగ్ ఇక్కడ కూడా రద్దీ ఉంటుంది. కానీ కాకపోతే మాకు ఇక్కడ అనువైంది కాబట్టి, ఇక్కడ అన్నీ జరుగుతాయని చెప్పి ప్రతీక ఉంది కాబట్టి ఇక్కడికి వస్తాం. అంటే చాలా మంది అంటూ ఉంటారు బాబా గారు కల్లో కనిపించారని, అలా కనిపించారని. మీ లైఫ్లో నాకేం కనిపించలేదమ్మా. కాకపోతే మా 4 fathers నుంచి మేము బాబాని నమ్ముకున్నాము. మా కులదైవం బాబా, అందుకని మేము ఇక్కడ రావటం జరుగుతుంది. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? శ్రీనివాస్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖైరతాబాద్ నుంచి. అంటే ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎవ్రీ థర్స్డే వస్తాను గత 10 ఏళ్ళ నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 10 years. అంటే ఎట్లా అనిపిస్తుంది సార్? మంచిగా అనిపిస్తుంది, జర ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రవచనాలు ఉంటాయి కదా, జర బాగుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా చెప్తున్నారు చాలా మిరాకిల్స్ చేశారు బాబా అని చెప్పేసి అని అంటున్నారు. సో మీ లైఫ్లో జరిగిన ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయా? అంటే మిరాకిల్స్ అంటే కొన్ని జరిగిపోతాయి మేడం. అవి జాబ్ లాంటివి, మనకు అనుకోని డబ్బు రావడము, పెరిగిపోవడం, అట్లా సంథింగ్ జరుగుతూనే ఉంటాయి. అది మనం సంథింగ్ మిరాకిల్ అని చెప్పడం లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటాయి. నమస్తే అమ్మా. నమస్తే మీ పేరు? శిల్ప. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్. సో అంటే ఈ ఆలయానికి ఇదే ఫస్ట్ టైం రావడమా? లేదు నేను ఆల్మోస్ట్ 15-20 years నుంచి రెగ్యులర్గా ఎవ్రీ థర్స్డేస్ వస్తాను. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. సో అంటే ఇక్కడ చాలా మంది అంటున్నారు ఇక్కడ ఏం మొక్కుకున్నా కూడా అవుతుంది అని చెప్పేసి. అలా మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయా? జరిగినాయి, బట్ ఐ క్యాన్ సే దట్ డెఫినెట్గా అయితే మనం అనుకున్నది అయితే అవుతుంది. ఇక్కడ బాబా ఈజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్. ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇక్కడికి వస్తే మనకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది. నమస్తే అమ్మా. రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ నుంచి వస్తున్నాను. మీ పేరమ్మా? జానకి. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఛానల్ 20 సంవత్సరాల బట్టి వస్తా. అంటే సాయిబాబా మీ ఏది కోరుకుంటే అది జరుగుతాయి అని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు. అలాగే మీ లైఫ్ లో జరిగిన మిరాకిల్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా? నేను బాగానే ఉంది వచ్చినాక, అందుకనే వస్తాయి. మామూలుగా ఓపుకుంటే అభిషేకానికి వచ్చేదాన్ని 6 గంటలకి. ఇప్పుడు లేదు అంత ఓపిక. ఎప్పుడన్నా వస్తుంది ఇంకంతే. థ్యాంక్స్ అమ్మా.